మేడ్చల్ మండలంలోని రావల్కోల్లో మైక్రో ఇండస్ట్రియల్ అసోసియేషన్ వారి బాలానగర్ ఇంజనీరింగ్ క్లస్టర్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ను గురువారం మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరాట పడుతున్నారని అన్నారు. రావల్కోల్ గ్రామంలో 44 ఎకరాల 200 మంది పాత ఎంటర్ప్రైజ్ తో మైక్రో ఇండస్ట్రీస్ ఏర్పడబోతున్నాయన్నారు. మైక్రో ఇండస్ట్రీస్ అసోసియేషన్ వారు 5,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగం కల్పిస్తానని చెప్పారని, ఇది మరింత ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ జేడి శివశేషగిరిరావు, గోపాల్, కమిటీ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు, నరేంద్రచారి, విక్రమ్ రెడ్డి, బుద్ధి శ్రీనివాస్, రాజిరెడ్డి, సతీష్ సాగర్, శివాజీ తదితరులు పాల్గొన్నారు. అదే మాదిరిగా కేంద్రం నుంచి 7.5 కోట్లు, రాష్ట్రం నుంచి 2.5 కోట్లు తీసుకొని ఈ ల్యాండ్ అంతా కూడా డెవలప్ చేసుకొని అభివృద్ధి చేసి వాళ్లకు 500 గజాలు 900 గజాలు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ వాళ్లకు అలాట్ చేసుకొని హెచ్ఎండి అప్రూవల్ తీసుకొని ఇవన్నీ కూడా డెవలప్ చేసుకొని, ఎందుకంటే బాలానగర్, పత్తెనగర్ నేను 50-40 ఏళ్ల సంది చూస్తున్నా. చిన్న చిన్న మడిగలల్లో, షాపులల్లో వాళ్ళంతా కూడా కొన్ని ఏళ్ల సంది వాళ్ళకు నీళ్లు సరిగా లేవు, డ్రైనేజ్ సరిగా లేదు, అట్లా నడిపించుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సిటీ అంతా కూడా పెద్ద ఎత్తున డెవలప్ అయింది. కాబట్టి ఇక్కడ అవుట్స్కట్ల పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇక్కడ వచ్చి వాళ్ళందరూ కూడా ఒకటే చోట రా మెటీరియల్ తోటి వస్తే ప్రోడక్ట్ తోటి కంప్లీట్ బయట పర్చేస్ తోటి కూడా అమ్ముకొని పోయేటట్టుగా అన్నీ కూడా ఫెసిలిటీస్ ఇక్కడ చేసుకుందామని చెప్పి వాళ్ళందరూ కూడా ప్లాట్లు అలాట్ చేసుకున్నారు. ఈరోజు భవనం కూడా కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ కూడా ఓపెన్ చేసినాము. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, అవి కూడా నేను మా ఎంపీ గారు కూడా దీన్ని, ఎందుకంటే మనం మేడ్చల్లో వస్తుంది ఇండస్ట్రీ, వీళ్ళు 200 ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇంట్లో మనకు 400-500 మంది, 4,500 మందికి ఇక్కడ ఉపాధి కలుపుతుంది. కాబట్టి మంచి ఇండస్ట్రీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. కాబట్టి దీన్ని అభివృద్ధి చేస్తే మనకు ఉపాధి కూడా చాలా మందికి కలుగుతుందని కూడా మేము, మా ఎంపీ గారు, కేంద్రానికి వెళ్ళి ఆయన, రాష్ట్రానికి వెళ్ళి నేను తప్పకుండా దీన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తామని కూడా మనం చేస్తాం. పెద్ద పెద్ద మెషినరీ అన్న, ఎక్విప్మెంట్ అన్న ఇంపోర్ట్ చేసుకునే వాతావరణం ఉంది. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ఇవాళ ఇక్కడ ఆటోమొబైల్ రంగం కానీ, రక్షణ రంగ పరికరాల ఉత్పత్తి కానీ, ఎక్స్పోర్ట్ కానీ గణనీయంగా పెరిగినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. రక్షణ రంగ పరికరాలకి, రీసెర్చ్కి సెంటర్ హైదరాబాద్గా ఉన్నది. ఇవాళ దానికి యాన్సిలరీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి దాంట్లో భాగంగానే ఒకనాడు ఎవరు సపోర్ట్ చేయకపోయినా గొప్పగా ఎదిగిన నా బాలానగర్, నా పత్తెనగర్, ఇవాళ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఈ జీడిమెట్ల ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నీ కంజెషన్ ఏరియాలలో హైదరాబాద్ సెంటర్లో అయిపోయినాయి. కాబట్టి వీటిని బయట తీసుకొచ్చే దాంట్లో బాగానే ఇవాళ ఈ ఊర్లో రావణకోలు గ్రామంలో 44 ఎకరాలలో 200 మంది నిష్ణాతులైన అనుభవం కలిగినటువంటి పాత ఎంటర్ప్రెన్యూర్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకే దగ్గర కనుక ఇవి ఏర్పాటు అయితే ఒకరికొకరు సపోర్ట్ తోటి ముందుకు పెట్టడం ఆస్కారం ఉంది. తక్కువ ప్లేస్లో ఇలా లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ మిషన్స్ తోటి ఎంత పెద్ద పని అవుతుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి రావణకోల్ ఇవాళ గొప్పగా అలాంటి ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేసే యాన్సిలరీ ఇండస్ట్రీగా ఎదగాలని, వాటికి అన్ని రకాలు, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మా మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా కేంద్ర ప్రభుత్వం 7.5 కోట్లు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 2.5 కోట్ల రూపాయలు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కోసం ఇచ్చింది. ఇవాళ 4 లక్షల కోట్ల రూపాయలు నిరుద్యోగ యువతకి ఎంప్లాయ్మెంట్ కనుక కలిగిస్తే మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి ఏదో ముందుకు వచ్చిందో, ఇవాళ అనేక రకాల లిబరల్గా లోన్స్ ఇచ్చేదానికి వచ్చిందో, తప్పకుండా రాబోయే కాలంలో భారతదేశం ప్రపంచ చిత్రపటంలోనే నంబర్ 1 దేశంగా ఎదగాలని, అలా ఆటోమొబైల్ రంగం కానీ, ఇతరత్ర రంగాలు కానీ గొప్పగా ఎదుగుదలలో వీళ్ళ పాత్ర ఉంటుందని చెప్పి భావించి వీళ్ళ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఓపెన్ సందర్భంగా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ 5,000 మంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పినారు. ఇది మరింత ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు.